హాయ్ అమ్మా. చూడండి, ఇప్పుడైతే నేను పాలు పెట్టిన, ఒక గిన్నె పాల గిన్నె పెట్టిన, పొయ్యి ముట్టించేసిన. ఇక్కడ కూడా పొయ్యి ముట్టించేసి కుక్కర్ పెట్టుకున్నామ్మా. ఇగో 2 పావుల నూనె పోసుకుంటున్నా, ఎందుకంటే సేమియా ఉప్మా వేస్తున్నా కాబట్టి. సరేనా? పొయ్యి ముట్టించేసిన. ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసిన. చూడండి, జీలకర్ర ఆవాలు. ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కలెమాకు అన్నీ తీసి పెట్టుకున్నా. అందులోనే మనము పప్పులు కూడా వేసిన, ఎందుకంటే అందులోనే వేసి చేస్తా కదా నేను, కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి బాగుంటుందని అందులో వేస్తా. ఇప్పుడైతే జీలకర్ర ఆవాలు వేగినాయి, చూసిరా కలర్ మారింది. ఇప్పుడు అన్నీ వేసేసుకుందాం, మొత్తం అన్ని కలెమాకుతో సహా అన్నీ వేసేసిన. ఇప్పుడు నేను కుక్కర్లా పప్పుచారు, చూడండి ఇప్పుడైతే కుక్కర్లా పప్పుచారు చేస్తున్నా. పప్పుకు ఉడకబెట్టిన, మంచి గడిగి కలెమాకు వేసి మూత పెట్టేస్తున్నా. చూసిరా? ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందాము. ఇక సొరకాయ ముక్కలు చేసినందుకు సొరకాయ చూపించిన కదా, కట్ చేస్తున్నా. ఇప్పుడైతే సేమియా వేసేస్తున్నా. ఈసారి మసలింది కదా, సేమియా వేసేస్తా. చూసిరా? ఓకేనా? ఇప్పుడు మంచిగా కలుపుకుందాము. ఎంత కావాలనేది చూసేసుకోవాలి, ఎంత లిక్విడ్ ఉంది ఏంది అనేది చూసేసుకోవాలి. ఇది అందరి చొప్పుననే వేసుకోవచ్చమ్మా. సరేనా? అది దగ్గర పడ్డది. ఇప్పుడైతే సేమియా అయిపోయినట్టే. చూసిరా? మంచిగా అయిపోయింది. ఇప్పుడు పప్పు కుక్కర్ పెట్టిన. ఇగో ఒక పిడికెడు తీసుకున్న, చూడు చింతపండు. పప్పు ఎక్కువ చేస్తా, ఎందుకంటే మంచిగా తింటారు అందరూ, అందుకని. పప్పు అయితే ఉడికింది, ఇగో రుబ్బుకున్నా. ఇప్పుడు చింతపండు పులుసు, సరేనా? చింతపండు పులుసు పోసిన. చూడండి, ఇగో ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. పప్పుకు కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నా కదా, ఆ కూరగాయలు అనేటి తాలింపు పెట్టుకుందాం. అవతల పక్కన అయితే నేను ఆల్రెడీ పప్పు కుక్కర్ పెట్టినా, అది మసులుతుందని, వేడవుతుంది కదా అప్పటిదాకా, అందుకని. ఇప్పుడు ఇందులో అన్ని జీలకర్ర ఆవాలు, పచ్చిమిర్చి, కలెమాకు, సొరకాయ, టమాటా, అన్ని ఉల్లిగడ్డ అన్నీ కట్ చేసుకున్నా. చూసిరా? ఇప్పుడైతే ఇక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసేసిన ఫస్ట్. చూసిరా? మొత్తం కలెమాకు కూడా వేసిన, మళ్ళీ తాలింపుల. ఇప్పుడు సొరకాయ, టమాటా వేసేస్తున్నా. మంచిగా ఇది పెద్ద మంట మీదనే పెట్టాలి. పెద్ద మంట పెట్టి దాన్ని కింద మీద చేయాలమ్మ, బట్ట పట్టుకొని మంచిగా కింద మీద చేయాలి. అట్లా కింది మీదికి కిందికి అవుతాయి, మంచిగా ఉడుకుతుంది. సరేనా? చూసిరా? అట్లా కింద మీద చేసిన. ఇప్పుడు పప్పు అనేది దించుకున్నాం. మళ్ళా కొంచెం ఉప్పు కారం అవి చూపిస్తా మీకు, అక్కడ దూరం ఉంది కదా అని దగ్గర పెట్టుకొని ఉప్పు కారం, పసుపు, అదేంది మళ్ళా ఈ తాలింపు అన్నీ వేయాలన్నట్టు. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేద్దాం, మళ్ళా కలుపుకొని మంచిగా కలిపిన పొయ్యి మీద పెట్టేస్తా. చూసిరా? ఇప్పుడు దాంట్లో వేసేయాలి. ఇప్పుడు వేగింది కదా, ఇది వేగిందంతా అందులోకి వేసేద్దాం, కుక్కర్లో. అట్లా అనుకుంటున్నా. చూసిరా? కింద మీద చేసిన మంచిగా, చూడు అట్లా అనుకుంటే ఏంటంటే ఈక్వల్గా అవుతుంది. చూసిరా? కుక్కర్లో వేసేసినామా, కొంచెం కనిపిస్తుంది కానీ కొద్దిగా కనిపిస్తుంది. మొత్తం వేసేసిన. చూసిరా? అది మొత్తం అంతా మనం వేయించుకున్నదంతా అందులోకి వేసేసిన. ఇక చూపిస్తున్నా చూడండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం మీదికని కొత్తిమీర, కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసిన, పెద్ద మంట పెట్టిన. ఇప్పుడైతే మా బాబుకి ఎగ్ రైస్ చేస్తున్నామ్మా. ఆయన సేమియా ఉప్మా అవి తినడు, కొంచెం ఎదలా కాలుతుంది అంటాడు. ఇక ఆయన వాడదు, అందుకని ఆయనకు కొంచెం రైస్ ఉంది, ఎగ్ రైస్ చేస్తున్నా. అందుకని ఆయిల్ వేసిన, 2 ఎగ్స్ అల్లగొట్టిన. చూడండి, 2 ఎగ్స్ అల్లగొట్టి. చూసారా? అట్లనే ఆమ్లెట్ లాగానే కొంచెం ఇట్లా మధ్యలో ఎల్లో ఉంటుంది కదా, ఎల్లో అనేది కదిలియాలి. కదిలిస్తే మంచిగా కుక్ అవుతుంది, లేదంటే అది బిల్ల అట్లనే ఉంటుంది. అట్లా చూసారా? ఇప్పుడైతే గుడ్లు మంచిగా వేగుతున్నాయి. సరేనా? చూసారా? వెడల్పన్న. ఇప్పుడు కొంచెము సాల్ట్, కొంచెం కారం వేస్తున్నా అన్నట్టు. కారం వేసేసిన, కొంచెం సాల్ట్, ఎందుకంటే గుడ్డుకు కూడా మంచిగా ఉప్పు కారం పట్టాలి అన్నట్టుగా కొద్దిగా వేసిన. చూసిరా? ఇదైతే అయిపోతుంది. ఇప్పుడు మనము రైస్ తీసుకుందాం. రైస్ అనేది మంచిగా కుల్ల చేయాలి. ఆల్రెడీ చేసి పెట్టిన, మీకు చూపిస్తున్నా. ఇగో కారము, ఉప్పు, కొంచెము అదేమంటారు పొడి వేస్తున్నామా, మసాలా పొడి, చికెన్ మసాలా. సరేనా? ఆ చికెన్ మసాలా కూడా వేసేస్తున్నా. ఇప్పుడు అంతా కలుపుకుందాం. చేయితోటే మంచిగా కలపాలి, అంటే పిసుకడం కాదు కానీ మంచిగా ఈక్వల్గా కలుస్తుంది. అట్లా మంచిగా చేతితోటి తిప్పితే మంచిగా కలుస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది.
ఇప్పుడు చూడండి అయిపోయింది. గుడ్డ అయితే ముక్కలు చేసిన 2-3 ముక్కలు చేసి అన్నం వేసేసుకున్నా. ఇప్పుడు అన్నం కూడా మంచిగా కలిపేసుకుందాము. చూసిరా, అన్నం అంతా కలుపుకోవాలి. స్పూన్ తోటి కన్నా ఇంకా చేయితోటి ఇంకా బాగుంటుంది. స్పూన్ తోటి ట్రై చేస్తా కానీ అది మంచిగా అనిపించదు, అందుకే మళ్ళీ చేయితోటి అన్న. ఇప్పుడు అదే గిన్నెలు వేసుకొని అన్నము వేడి చేసుకుందాం. చిన్న మంట పెట్టేసేయాలి. చిన్న మంట పెట్టేసి ఒక 5 నిమిషాలు ఆగాలమ్మా. ఒక 5 నిమిషాలు ఆగినామనుకో మంచిగా అవుతుంది, దమ్కేసినట్టుగా మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు. అదంతా ఉప్పు కారము మన ఇది అంతా పడుతుంది. సరేనా? అగో మంచిగా అయ్యింది. ఇప్పుడైతే అయిపోయినట్టే. చూసారా, ఇగో మంచిగా కలుపుతున్న ఒకసారి. అయిపోయినట్టే. ఇంకా అందులో కలమాకు అవన్నీ వేసుకోవచ్చు కానీ వేయలేదు. బాయ్ అమ్మ. చూడండి, మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. బాయ్ అమ్మా. సాంబార్ కూడా అయిపోయింది. ఓకేనా? బాయ్.